హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ ఇందూ రమణ గారి హవేలి నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలి నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఏమైంది? మీ అందరూ ఇలా భోజనం చేస్తూ వచ్చేసారే? ఎంగిలి చేత్తో నిలబడ్డ భక్తుడిని చూసి అడిగాడు సిఐ సత్యారావు. సార్ సార్ అక్కడ పాముంది సార్, పాము! భయం భయంగా అన్నాడు ఆ భక్తుడు. పామా? అప్రయత్నంగానే అన్నాడు సిఐ. నిత్యం జనాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పాములు సంచరించవే. చుట్టూ కొండలు అడవి ఉన్నా ఇలాంటి చోట్లకి పాము రాలేవు ఆలోచిస్తూ మనసులోనే అనుకున్నాడు సిఐ. ఇంతలో అన్నదానం సత్రంలో గుమాస్తాగా పనిచేస్తున్న శర్మ యూనిఫామ్లో ఉన్న సిఐ సత్యారావుని చూస్తూనే ఆయన దగ్గరకు పరుగున వచ్చాడు. నమస్తే సార్. సిఐ సత్యారావు ఎదురుగా నిలబడి వినయంగా అన్నాడు శర్మ. మీరు? తనని ఎంతో వినయంగా పలకరిస్తున్న వ్యక్తిని చూసి ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ చటుక్కున మదిలో మెదిలిన రూపం గుర్తుకు రాగానే ఆశ్చర్యంగా అడిగాడు సిఐ సత్యారావు. అవును సార్, మీ దగ్గరకు వచ్చాం కదా, జర్నలిస్ట్ పట్నాయక్ మిత్రుణ్ణి గుర్తు చేస్తూ అన్నాడు శర్మ. నాకు ఆ విషయం గుర్తుండే మీరిక్కడున్నారేంటనే అడుగుతున్నాను అన్నాడు సిఐ సత్యారావు. నేనిక్కడే గుమస్తాగా పనిచేస్తున్నాను సార్ చెప్పాడు శర్మ. ఓకే, ఈ గందరగోళం అంతా ఏంటి? శర్మ కేసి చూస్తూ అడిగాడు. పామును చూశామని ఎవరో పుకారు కేకకి ఇలా గందరగోళం జరిగిందా, లేక నిజంగానే పామును చూశారా అనుకుంటూనే శర్మని అదే విషయం అడిగాడు సిఐ సత్యారావు. అందరూ భోజనాలు చేస్తున్నారు సార్, సడన్గా పామంటూ ఒక అతను అరుచుకుంటూ బయటకు పరిగెత్తాడు. చూస్తే ఆహార పదార్థాలతో ఉన్న పాత్రల దగ్గర తిష్ట వేసుకుని కూర్చుని పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది పాము. అంతే, అందరూ పరిగెత్తుకొచ్చేశారు చెప్పాడు శర్మ. సత్రంలోకి పాములు వస్తుంటాయా? యాదృచ్ఛికంగానే అడిగాడు సిఐ సత్యారావు. అయ్యో, నాకు తెలిసి ఎప్పుడు ఇలా జరగలేదు సార్. నా అనుమానం ఈ పాము ఆ వెధవ పాములోడిదే అయ్యుంటుంది సార్. మనసులో అనుకున్న మాటలు బయటికి అనేశాడు శర్మ. ఎవరా పాములోడు? ఆశ్చర్యంగా అన్నాడు సిఐ సత్యారావు. అప్పటికే పాములోడు అన్నదాన సత్రంలోకి వెళ్ళి పామును పట్టుకుని వెలుపలకు వస్తున్నాడు. సిఐ సత్యారావు ఆ దృశ్యం చూసి ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. ఎంత పెద్ద పాము! పామును చూస్తూనే అనుకున్నారందరూ. పాములు ఆడించేవాడు చేతుల్లో బందీ అయి కూడా పడగ విప్పి జనాల్ని చూస్తూ కోపంగా బుసలు కొడుతోంది. అతనేనా పాములు ఆడించేవాడు అడిగాడు సిఐ. అవును సార్, రోజు వచ్చి ఇక్కడ అన్నదానంలో భోజనం చేస్తుంటాడు. ఎప్పుడు ఇలా జరగలేదు, ఈరోజు ఆశ్చర్యంగా అన్నాడు శర్మ. ఏయ్, ఇలారా అంటూ పాములాడించేవాడిని దగ్గరకు రమ్మని పిలిచాడు సిఐ. పామును నెమ్మదిగా తన దగ్గరున్న బుట్టలోకి పంపిస్తూ సిఐ దగ్గరకు వచ్చాడు పాములాడించేవాడు. ఈ పాము ప్రమాదకరమైందేనా? పొడిస్తే చస్తారా ఆందోళనగా అడిగాడు సిఐ. సార్, దీనికి కోరలేవు సార్, ఎప్పుడో పీకేశాను. ఇది పొడిచినా ఎవరికి ఏం కాదు చిన్నగా నవ్వుతూ అన్నాడు పాములాడు. ఏమిటి, ఇది నీ పామా కోపంగా అడిగాడు సిఐ. అవును సార్, నాదే. బుట్టలో ఉండేది ఎలా బయటకొచ్చిందో అర్థం కావడం లేదు. షడప్, ఇలాంటి చోట్లకు పాములను తీసుకురావచ్చా? రాస్కెల్, పద జీపెక్కు, 4 తంతే గాని బుద్ధి రాదు. ఏవయ్యా, ఇలాంటి వాళ్ళని ప్రాంతానికి రానివ్వడమే తప్పు. ఇవన్నీ నువ్వు భక్తులతో కలిసి ఎలాగయ్యా భోజనానికి అనుమతించావు? శర్మకేసి కోపంగా చూస్తూ అన్నాడు సిఐ సత్యారావు. సారీ సార్, మేము రానివ్వలేదు. వీడిక్కడే బస్టాండ్లో పాముల్ని ఆడించుకుంటూ భక్తుల్ని యాచిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం ఇలా భోజనానికి వస్తాడు. భక్తులతో కూర్చోడు సార్, అదిగో ఆ మెట్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తాడు శర్మ భయంగా సిఐకి విడమర్చి చెప్పాడు. దేవాలయం దగ్గర ఇలాంటి పాములాటలు ఎవరు అనుమతించారయ్యా? ఉండండి, నేనిప్పుడు ఈవో గారితో మాట్లాడతాను కోపంగా అన్నాడు సిఐ. అయ్యా అయ్యా, నా పొట్ట కట్టకండి అయ్యా, ఇక మీదట కొండపైకి రానయ్యా, కొండ దిగువన ఉంటానయ్యా, దయించండి అయ్యా అంటూ పాములోడు సిఐ సత్యారావు కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడాడు. సరే, నువ్వెళ్ళు అంటూ పాముల వాడిని పంపించేశాడు సిఐ సత్యారావు. శర్మగారు, ఇక్కడ భక్తులకే కదా అన్నదానం జరగాలి. నాలా రోజు వచ్చిన వాళ్లకు, యాచకులకు అందరికీ భోజనం పెడతారా ఆశ్చర్యంగా అడిగాడు సిఐ. లేదు సార్,
యాచకులు ఊళ్ళో వాళ్ళు వస్తే పెట్టవు సార్. కానీ అంటూ నసుగుతూ ఆగాడు శర్మ. కానీ టక్కున ప్రశ్నించాడు సిఐ సత్యారావు. తెలిసిన వాళ్ళు, అలాగే మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకొస్తారు కదా సార్, తప్పదు కదా నసుగుతూ అన్నాడు శర్మ. ఈ పాములాడు నీకు బాగా తెలిసినవాడా? రోజూ వస్తున్నాడంటున్నావు అడిగాడు సిఐ. అయ్యో లేదు సార్, ఏఈఓ విజయేంద్ర వర్మ గారి ఆర్డర్ సార్. వాళ్ళింట్లో ఎప్పుడో పాము దూరితే వీడెళ్ళి పట్టుకున్నాడట, అందుకే వీడికింత రాజభోగం అన్నాడు శర్మ. అదా కథ. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది? అధికారులు ఆర్డర్ వేస్తే నువ్వేం చేయగలవు? ఈసారి పాముతో వస్తే భోజనం పెట్టడం కుదరదని చెప్పు అంటూనే వెనుతిరిగి జీపు దగ్గరకు వచ్చాడు సిఐ. సిఐ సత్యారావు వెనకే జీపు వరకు వెళ్ళి జీపు కదిలే వరకు ఉండి సిఐని సాగనంపి తిరిగి తన పనిలో పడ్డాడు శర్మ. జీపులో కూర్చుని పామునే తలుచుకుంటూ భక్తులు ప్రాణభయంతో భోజనాలు వదిలేసి ఒకరినొకరు తోసుకుంటూ పరిగెత్తుకు రావడం గుర్తు చేసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నాడు సిఐ సత్యారావు. ఋషికొండ బీచ్ అంతా జనాలతో రద్దీగా ఉంది. బీచ్కి యువతల కొండ మీద టూరిజం డిపార్ట్మెంట్ వారి రిసార్ట్స్ లక్క పిడతలు పేర్చినట్టు అందంగా కనిపిస్తున్నాయి. అందులో ఉన్న ఒక రిసార్ట్స్లో ఉన్నారు అమెరికన్ సీక్రెట్ ఏజెంట్లు దాడి నాంచారయ్య, వాల్టన్లు ఇద్దరు. రిసార్ట్స్ పోర్టుకోలో నిలబడి కొండ దిగువన ఉన్న ఋషికొండ బీచ్ కేసు చూస్తున్నారు. సముద్రం చుట్టూరా ఉన్న బీచ్ అందాలు కనువిందు చేస్తున్నాయి. కనుచూపు మేర అంతా అందమైన చిత్రపటంలా కనిపిస్తోంది. వెరీ వెరీ నైస్ వ్యూ సార్. వాల్టన్ విశాఖ బీచ్ అందాలకు ముగ్ధుడై పరవశ్యంగా అన్నాడు. మనం ఇండియా వచ్చింది ఎందుకో మర్చిపోయావా? వాల్టన్ కేసి చూస్తూ అడిగాడు నాంచారయ్య. ఎస్ రాయ్, నేనేం మర్చిపోలేదు. నిన్నటి నుండి ఇక్కడే పడిగాపులు పడి ఎదురు చూస్తున్నాగా. ఏది ఆ అమ్మాయి దొరకదే? ఇంగ్లీష్లో గడగడ మాట్లాడుతూ విచిత్రంగా నటిస్తూ అన్నాడు వాల్టన్. వాల్టన్ మాటలు చేష్టలు చూసి పక్కపక్క నవ్వేశాడు నాంచారయ్య. డోంట్ లాఫ్ అంటూ నాంచారయ్య కేసి కోపంగా చూశాడు వాల్టన్. సారీ అంటూ వాల్టన్ను కౌగలించుకున్నాడు నాంచారయ్య. సారీ ఎందుకు సార్, ముందు ఆ అమ్మాయిని కలుసుకునే పని చూడండి సీరియస్గా అన్నాడు వాల్టన్. నిజమే, వాల్టన్ చెప్పింది కరెక్టే. డిఎల్ఎన్ రాజుగారిని కలవాలని వెళ్తే ఆయన మనవరాలు వద్దని లోపలికి రానివ్వలేదు. తనని కలవమని సెల్ ఫోన్ నెంబర్ చెప్పింది. ఫోన్ చేస్తే ఎత్తదు. ఆమెను కలవాలని ఆమె వెనకే క్యాబ్ని ఫాలో అయ్యి వచ్చారు. ఆమె పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ వరకు వెంబడించారు. ఆమె కారు దిగుతూనే ఆఫీసు లోపలికి వెళ్ళిపోయింది. నిన్నటి నుండి ఆమెను పట్టుకుందామని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆమె ఆఫీసు లోపలికి వెళ్ళాక ఇక్కడికొచ్చి ఈ రిసార్ట్స్లో రూమ్ తీసుకుని సాయంత్రం వరకు గడిపేశారు. మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనం చేస్తూ రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేశాడు వాల్టన్. నాన్ వెజ్ కర్రీస్తో సరిపెట్టాడా? బీరు త్రాగితే బాగుంటుందని ఆర్డర్ వేశాడు. ఇద్దరూ 3 బీర్లు తాగేసి పీకల మొయ్య మెక్కి రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. మెలకు వచ్చి చూస్తే అప్పటికే 5 అయిపోయింది. ఇద్దరూ గాబరాగా మొహాలు కడుక్కుని ఆటోలో బయలుదేరి వెళ్లారు. అప్పటికే డ్యూటీ దిగిన ఉద్యోగులు వెళ్ళిపోవడం, 2వ షిఫ్ట్ వాళ్ళు రావడం జరిగిపోయింది. ఇద్దరూ ఈశ్రోమని తిరిగి రిసార్ట్స్కు వెళ్ళి బీచ్ అందాలని ఆస్వాదిస్తూ రాత్రంతా గడిపేశారు. ఉదయాన్నే ఆమె సెల్కి ఫోన్ చేశాడు నాంచారయ్య. సెల్ మ్రోగుతోంది కానీ నో రెస్పాన్స్. ఒకసారి రింగ్ అవుతోంది, ఒక్కోసారి స్విచ్ ఆఫ్ అని వినిపిస్తోంది. కొంపదీసి తప్పు నెంబర్ ఇచ్చి తమని తప్పుదారి పట్టిస్తోందా? ఆ ఆలోచన మనసులోకి రాగానే అదిరిపడ్డాడు నాంచారయ్య. ఈరోజు ఆమె గాని కనిపించకపోతే నేరుగా ఇంటికే వెళ్ళి కలవాలని నిర్ణయించుకుని ఇద్దరూ సింగపూర్ టౌన్షిప్ దగ్గరున్న ప్రియంవద పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి బయలుదేరారు. 4 అయ్యేసరికి కంపెనీ గేటు దగ్గర చెరోవైపు నిలబడి వేట కుక్కల్లా ప్రియంవద ఉనికి కనిపెట్టడానికి కాచుకుని నిలబడ్డారు. 5 అయ్యేసరికి ప్రియంవద ఆఫీసులో నుండి బయటికి రావడం గమనించిన నాంచారయ్య ఆనందంతో గంతులేయబోయాడు. చుట్టూ ఉన్న జనాన్ని చూసి సంతోషాన్ని తొక్కిపట్టి ప్రియంవద కేసి చూస్తూ ఉండిపోయాడు. దూరం నుండే నాంచారయ్యని, అతనితో ఉన్న విదేశీయుడైన వాల్టన్ని చూస్తూనే గుర్తుపట్టింది ప్రియంవద. అప్పటికే క్యాబ్ వచ్చి ఆగింది. అందరూ కారు ఎక్కి ప్రియంవదను రమ్మని కేకేశారు. క్యాబ్ దగ్గరకు వెళ్ళి తనకు మార్కెట్లో సామాన్లు కొనే పని ఉందని మీరు వెళ్ళిపోండని చెప్పి నాంచారయ్య వాళ్ళ దగ్గరకు వచ్చింది ప్రియంవద. నమస్తే మేడం, మర్యాదగా ఆమెను పలకరించాడు నాంచారయ్య. వాల్టన్ కూడా చిన్నగా నవ్వుతూ ప్రియంవదని విష్ చేశాడు. మీరెవరు? మా తాతగారితో పనేంటి? వారితో పక్కపక్కనే నడుస్తూ అడిగింది ప్రియంవద. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పక్కనే ఎక్కడైనా కూర్చుని మాట్లాడదామా? అడిగాడు నాంచారయ్య.
మాట్లాడడానికే ఉంది, చెప్పండి, పర్వాలేదు, నాకు అర్జెంటు పనులున్నాయి అంది ప్రియంవద అసహనంగా. ఆఫీస్ నుండి బయటకు వస్తూనే క్యాబ్ ఎక్కకుండా ఎవరో ఇద్దరు వ్యక్తులతో ప్రియంవద మాట్లాడుతూ వెళ్ళిపోవడం దూరం నుండే గమనించాడు రాజారావు, రామారావులిద్దరూ. తమతో నైట్ షిఫ్ట్కి మార్చుకున్నానని చెప్పిన ప్రియంవద ఆఫీసులో కనిపించేసరికి రుసరుసలాడిపోయారు. కానీ ఏం చెయ్యగలరు? వాళ్ళిద్దరూ ఎవర్రా? ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు. అందులో ఒకడిని చూసావా? ఫారినర్లా లేడు? ఆశ్చర్యంగా అన్నాడు రామారావు. ఇద్దరూ నాంచారయ్య, వాల్టన్లనే గమనిస్తూ ఉన్నారు. ప్రియంవదకి వాళ్లతో పనేంటబ్బా అనుకుంటూ ఇద్దరూ వడివడిగా వారినే అనుసరిస్తూ నడుస్తున్నారు. అవునరా, ఎవడ్రా వాడు? వాడి జుట్టు, వాడి వాలకం చూస్తే ఇట్టే తెలిసిపోవడం లేదు వాడు ఏ అమెరికా నుండో ఊడిపడ్డాడని అన్నాడు రాజారావు. అమెరికా? ఆశ్చర్యంగా అన్నాడు రామారావు. అవునరా, వాడు అమెరికననే అంటావా అడిగాడు రాజారావు. ఏమో చూద్దాం పద అన్నాడు రామారావు. ముందు నడుస్తున్న ప్రియంవదకి ఏమాత్రం అనుమానం రాకుండా అనుసరిస్తున్నారు ఇద్దరు మిత్రులు. ప్రియంవద కావాలనే తమని కార్నర్ చేస్తోంది. ప్రియంవద తమ ఇద్దరి ప్రవర్తన పసిగట్టేసిందా? ఏమో ఇద్దరూ ఆలోచిస్తూ నడుస్తున్నారు. బీచ్లో కూర్చుందామంటారా? ప్రియంవదని అడిగాడు నాంచారయ్య. బీచ్లో అయితే 100 మంది జనం ఉంటారు. వీళ్లతో తనకి ఎలాంటి ప్రమాదం అనిపించినా గట్టిగా అరిస్తే అందరూ చుట్టుముట్టేస్తారు మనసులోనే అనుకుంటూ అలాగే అంటూ తల ఊపింది ప్రియంవద. ముగ్గురు బీచ్లో ఓ మూల ఉన్న సిమెంట్ కుర్చీలో కూర్చున్నారు. చెప్పండి, మీ తాతగారిని ఎందుకు కలవద్దన్నారు అడిగాడు నాంచారయ్య. మీరెందుకు కలవాలనుకున్నారు సీరియస్గానే అడిగింది. సురేంద్రవర్మ గురించి చెప్పడానికి ప్రియంవద కళ్ళలోకి చూస్తూ అన్నాడు నాంచారయ్య. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం మీకేముంది తిరిగి ప్రశ్నించిందామె. సురేంద్రవర్మ మా మిత్రుడు అన్నాడు నాంచారయ్య. అయితే మరింత కుతూహలంగా అంది ప్రియంవద. అమెరికా నుండి పనిగట్టుకొచ్చి మాట్లాడాల్సినంత పనేముందిళ్ళకి అనుకుంది మనసులోనే. సురేంద్రవర్మ గురించి ఒక విషయం తెలిసింది అన్నాడు నాంచారయ్య. ఆయన గురించా? ఏంటి ఆశ్చర్యంగా అడిగింది ప్రియంవద. సురేంద్రవర్మ యాక్సిడెంట్లో మరణించలేదు, యాక్సిడెంట్ చేసి మరీ చంపేశారు చెప్పాడు నాంచారయ్య. వాట్? ఆశ్చర్యపోతూ ఆందోళనగా అంది ప్రియంవద. ఆమె హృదయం ఆవేదనతో తల్లడిల్లిపోతోంది. నిజంగా? నిజంగానే ఆయన్ని యాక్సిడెంట్ చేసి చంపేశారా? ఎవరు? దాదాపు ఏడుస్తూనే మళ్ళీ అంది ప్రియంవద. మాకీ విషయం తెలియగానే ఆందోళన చెందాం. సురేంద్రవర్మకి అమెరికాలో శత్రువులెవరున్నారో అర్థం కాలేదు. కానీ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ దొరికాడట. వాడిని అమెరికన్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తే నిజం చెప్పాడట. ఇండియన్స్ ఎవరో డబ్బులిచ్చి సురేంద్రవర్మని యాక్సిడెంట్ చేయించారట వివరంగా చెప్పాడు నాంచారయ్య. నాంచారయ్య చెప్పింది వింటూనే హతాశురాలైంది ప్రియంవద. సురేంద్రవర్మని అమెరికా వరకు వెళ్ళి వెంటాడి చంపాల్సినంత పగ ఎవరికుంటుంది? అచేతనంగా అలాగే సిమెంట్ కుర్చీకి చేరగిలబడి ఆలోచిస్తూ ఉండిపోయింది ప్రియంవద. చెప్పండి మేడం, మీకు సురేంద్రవర్మ గారితో పరిచయం ఉందా? ఈ విషయం మీదే మీ తాతగారిని కలిసి చెప్పాలని వచ్చాం. ఆ దుర్మార్గుల వలన మీ కుటుంబానికి ఇక ముందు ఎలాంటి హాని జరగకూడదు కదా చెప్పాడు నాంచారయ్య. తాతగారు సురేంద్రవర్మ ఇంకా అమెరికాలో బ్రతికే ఉన్నాడనుకుంటున్నారు భోరున ఏడుస్తూ చెప్పింది ప్రియంవద. మీకు సురేంద్రవర్మ తెలుసా అడిగాడు నాంచారయ్య. తెలుసు, ఆయన నా భర్త స్థిరంగా చెప్పింది ప్రియంవద. ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా అడిగాడు నాంచారయ్య. నాకు తెలియదు, కానీ ఇండియాలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. 100 కోట్ల రూపాయల స్కామ్. దానికి ఈయనే ప్రత్యక్ష సాక్షి ఆలోచిస్తూ అంది ప్రియంవద. వాట్? 100 కోట్లు? నాంచారయ్య, వాల్టన్లిద్దరూ ఒక్కసారే అదిరిపడి ఆతృతగా అన్నారు. అవును అంది ప్రియంవద. మీకు ఆ విషయం, ఆ స్కామ్ గొడవ తెలుసా మేడం అన్నాడు నాంచారయ్య. కొంతవరకు అందులో నేను ఉన్నాను ఏడుస్తూనే అంది ప్రియంవద. ప్లీజ్ చెప్పండి మేడం, ప్లీజ్ అంటూనే తన జేబులో ఉన్న పెన్ కెమెరా ఆన్ చేశాడు నాంచారయ్య. ప్రియంవద ఆలోచిస్తూ జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుంది. నాంచారయ్య, ప్రియంవద, వాల్టన్లు ముగ్గురు కూర్చున్న సిమెంట్ కుర్చీకి 4 అడుగుల దూరంలో ఉన్న మరో సిమెంట్ కుర్చీలో వెనక్కి తిరిగి కూర్చుని వీళ్ల సంభాషణంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు రామారావు, రాజారావులిద్దరూ. చందనపురి దేవస్థానం కార్యాలయం
ఈవో రాఘవేంద్ర, ఏఈఓ విజయేంద్ర వర్మ ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. సుప్రీంకోర్టు నుండి చందనపురి దేవస్థానానికి నోటీస్ వచ్చింది. దాని విషయమై చర్చిస్తూ కూర్చున్నారిద్దరు. రాజా భూపతి వర్మ వారసులు హవేలీతో ఉన్న 100 ఎకరాల తోట విషయమై పోట్లాడుకుంటున్న వ్యాజ్యంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. రాజా భూపతి వర్మ పూర్వీకుల నుండి చందనపురి దేవాలయానికి ఇనాముగా ఇచ్చిన 5 గ్రామాలకు సంబంధించిన దస్తావేజులు ఏవైనా ఉంటే కోర్టులో సమర్పించవలసిందిగా సుప్రీంకోర్టు ఆర్డర్. అది చందనపురి దేవస్థానం భూముల లావాదేవీలన్నీ చూసేది రెవెన్యూ సెక్షన్ అధికారి విజయేంద్ర వర్మ. వర్మగారు, ఈ రికార్డులు దేని కొరకంటారు? సంశయంగా అన్నారు ఈవో రాఘవేంద్ర. సార్, మన దేవాలయానికి రాజా భూపతి వర్మ తండ్రి గారే 5 గ్రామాలు ఇనాంగా రాశారు. అది పిఠాపురం ఠాణా కాలంలోనే దేవాలయానికి ధారాదత్తం చేశారు. ఈ 5 గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములు రైతుల దగ్గర కౌలుకున్నాయి. కౌలు శిస్తు దేవాలయానికి చెందేలా రాశారు రాజుగారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు సుప్రీంకోర్టుకి ఎందుకో అర్థం కావడం లేదు ఆశ్చర్యంగా అన్నాడు విజయేంద్ర వర్మ. ఆలోచించండి, ఈ 5 గ్రామాలతో పాటు ఈ 100 ఎకరాలు కూడా అప్పట్లోనే దేవాలయానికి ధారాదత్తం చేశారేమోనని కోర్టుకు అనుమానం కలిగి ఉండొచ్చు. ఎందుకైనా మంచిది, మీరు కూడా ఆ డాక్యుమెంట్లు తీసి మన లాయర్ గారితో చదివించండి అన్నారు ఈవో రాఘవేంద్ర. లేదు సార్, నాకు తెలిసి రాజా భూపతి వర్మ గారు తన యావదాస్తులు 2 భార్యల సంతానానికి ఆయన బ్రతికున్న కాలంలోనే రాసేశారు. ఈ 100 ఎకరాల తోట రాయలేదని రూఢిగా చెప్పగలను అన్నాడు విజయేంద్ర వర్మ. ఎలా అంత రూఢిగా చెప్పగలరు? మన దేవాలయానికి 5 గ్రాములు ఇనాంగా ఇచ్చింది రాజా భూపతి వర్మ గారు కాదు కదా, వారి తండ్రి గారు కదా ఇచ్చింది. ఆయన రాసుండొచ్చేమో కదా అడిగాడు ఈవో. సార్, మా నాన్నగారే కదా దివాన్గా చేసింది. మా నాన్నగారు బ్రతికున్నంతకాలం వారి ఆస్తులకు ట్రస్టీగా చేశారు కదా. ఆయన తరచూ ఆ 100 ఎకరాల తోట రాజా భూపతి వర్మ గారి 2 భార్యల సంతానంలో ఏ ఒక్కరికి రాయలేదని చెప్పేవారు. అంటే అంతకుముందు ఎవరికీ రాయలేదనే కదా చెప్పాడు విజయేంద్ర వర్మ. ఎనీహౌ, ముందు సుప్రీంకోర్టుకి పంపవలసిన డాక్యుమెంట్లు జిరాక్స్ తీసి మన దేవస్థానం లాయర్ గారి ద్వారా కోర్టుకు పంపించండి ఆర్డర్ వేశాడు ఈవో రాఘవేంద్ర. సార్, కేసు ఈ 2-3 నెలల్లో తేలిపోతుందంటున్నారు. రాజా భూపతి వర్మ గారి వారసులెవరికీ ఈ తోట చెందదని, ఇద్దరికీ కాకుండా మన దేవాలయానికి వచ్చేలా ఉందని లాయర్ చెబుతున్నాడు. మనం కూడా హవేలీ కోటతో ఉన్న తోట దేవాలయ అవసరాలకు వినియోగించడానికి, తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుందని అభ్యర్థన చేస్తూ మనం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయితే బాగుంటుందని లాయర్ ఆలోచన చెప్పాడు విజయేంద్ర వర్మ. మన వంశపారంపర్య ధర్మకర్త గారి కుటుంబానికి వ్యతిరేకంగా కేసు వేస్తే ఆయన ఊరుకుంటారా? ఆలోచించండి అన్నాడు ఈవో రాఘవేంద్ర. ఆయనకి ఆయన దాయాదులకు చెందినప్పుడు దేవుడికి నైవేద్యంగా ఇప్పించండని జడ్జి గారిని వేడుకోవడంలో తప్పులేదు కదా, ఆయనతో చర్చించే వేద్దాం సార్ అన్నాడు ఏఈఓ విజయేంద్ర వర్మ. మీరా పనిలో ఉండండి, వీలైతే ఢిల్లీ వెళ్లే యోచనలో ఉండండి అంటూ వేరే ఫైల్ తీశాడు ఈవో రాఘవేంద్ర. సార్, మరి నేను వెళ్తాను అంటూ లేచాడు విజయేంద్ర వర్మ. వర్మగారు, హవేలీ కోటలో ఆ చావులేంటండి? దీనివలన దేవాలయానికి చెడ్డ పేరు కదా ఆందోళనగా అన్నాడు ఈవో రాఘవేంద్ర ఫైల్ చూస్తున్నవాడల్లా తలెత్తి. పాము కాటు వలన అంటున్నారు కదా సార్ అన్నాడు విజయేంద్ర వర్మ. అది పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్టు చూసి చెప్తున్న మాట, కానీ ప్రజలు, ప్రపంచం దెయ్యాల వలన అనే అంటున్నారు అన్నాడు ఈవో రాఘవేంద్ర. సార్, అందుకే హవేలీ కోట చుట్టూ అడవి బలిసిపోయింది కదా, కూలీలను పెట్టి చుట్టూ అంతా బాగు చేయిద్దాం సార్ అన్నాడు విజయేంద్ర వర్మ. మంచి పని, అలాగే పూల తోటలో మాలీల్ని పెట్టి తుప్పలు కొట్టించడానికి ఫైల్ పెట్టండి అన్నాడు ఈవో. సార్, అందులోకి ఎవరూ వెళ్లకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్. మళ్ళీ మనం అదంతా బాగు చేయిస్తే కోర్టు ధిక్కారానికి లోనవుతాం. హవేలీ చుట్టూరా అనుకోండి, పోలీసులు చేయించారని మనం తప్పుకోవచ్చు చెప్పాడు. మీ ఇష్టం, మీకెలా నచ్చితే అలా చెయ్యండి. పైన అన్నదానంలో ఏదో పాము గలాటా సృష్టించిందట కదా, మీకు తెలుసా అడిగాడు ఈవో రాఘవేంద్ర. తెలుసు సార్, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు దగ్గరుండి అంతా కంట్రోల్ చేశారట చిన్నగా నవ్వుతూ అన్నాడు ఏఈఓ విజయేంద్ర వర్మ. ఆ పాములవాడిని ఎందుకు రానిచ్చారో అక్కడి స్టాఫ్ని అడిగి తెలుసుకోండి. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే ఇంటికి పంపిస్తానని చెప్పండి. ఇడియట్స్, దేవాలయం పరువు తీస్తున్నారు కోపంగా అన్నాడు ఈవో. కనుక్కుంటాను సార్, ఏదో బీదవాడు కదా అని వాడు వస్తే భోజనం పెట్టమన్నాను. పాముతో వస్తే ఎలా రానిచ్చారో వెధవలు అడుగుతాలేండి, ఉంటా
అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయేంద్రవర్మ. ఆ రోజు రాత్రి విజయేంద్రవర్మ తన ఇంటి మేడ మీద గదిలో తండ్రి తాలూకా డైరీలన్నీ తిరగదీస్తూ కూర్చున్నాడు. డైరీల్లో ఎక్కడ చూసినా దినచర్యలు, లావాదేవీలు, భూముల తాలూకా కొలతలు, షేర్లు, ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి రాతలే కనిపిస్తున్నాయి. తండ్రి బతుకున్నంతకాలం ఎవరు ఏది పట్టించుకోలేదు. తండ్రి కాలం చేయగానే అన్నదమ్ములందరూ తలో దిక్కు వెళ్ళిపోయారు. ఎవరి ఆస్తి వాళ్ళు చేజిక్కించుకున్నారు. ఈ ఇల్లొక్కటే తండ్రి వారసత్వంగా తనకి దక్కింది. ఆయన గదిలో లెక్కలేనన్ని పుస్తకాలు, గ్రంథాలు, కొన్నేళ్ల నుండి రాస్తున్న పద్దు పుస్తకాల్లాంటి ఈ డైరీలు. తండ్రి పోయిన తర్వాత చాలా కాలం మేడ మీద గదిలోకి రావడానికి ఇష్టపడేవాడు కాదు. ఏడాది క్రితం ఒక డైరీలో అనుకోకుండా ఒక అమ్మాయి ఫోటో కనిపించేసరికి ఆ డైరీ మొత్తం ఆసక్తిగా చదివాడు. అది చదువుతుంటే తన కళ్ళని తనే నమ్మలేని విషయాలు ఎన్నో చదివాడు. అందులో ఆ అమ్మాయి ఫోటో, దాని వెనకే భువనేశ్వరీదేవి అన్న పేరు. తమ కుటుంబంలో గాని బంధువుల్లో గాని ఈమెను చూసిన జ్ఞాపకం లేదు. రాజా భూపతి వర్మగారి భార్యలు, వాళ్ల పిల్లలు అందరూ తనకి బాగా తెలుసు. ఈ భువనేశ్వరీదేవి ఎవరు? తండ్రి చనిపోతూ చెప్పిన మాట తనకు ఆ క్షణం గుర్తొచ్చింది. చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు తండ్రి తన చేయి పట్టుకుని అన్నమాట. తండ్రి పోయి 25 ఏళ్లవుతోంది. ఆయన చెప్పిన మాట ఆ క్షణమే మర్చిపోయాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత భువనేశ్వరీదేవి ఫోటో చూశాక గుర్తొచ్చింది. భువనేశ్వరీదేవి, హవేలి, అప్ప అంటూ బేలగా తన కేసి చూస్తూ కన్ను మూశాడు తండ్రి. డైరీలో తండ్రి రాసిన వాక్యాలను మళ్లీ ఏకాగ్రతగా చదివాడు విజయేంద్రవర్మ. రాజా భూపతి వర్మగారి కోరిక నెరవేర్చాలి. భువనేశ్వరీదేవి గారిని గాలించి పట్టుకోవాలి. హవేలీ కోసం ఆమెకి అని రాసి ఆపేసి ఉంది. ఆ తర్వాత పేజీలో ఏమీ రాయలేదు. మరిచిపోయారా? మధ్యలో లేచి వెళ్ళిపోయారా? తర్వాతైనా రాయాలి కదా. విజయేంద్రవర్మ బుర్ర బద్దలు కొట్టుకున్నా అంతకు మించి ఏమీ అర్థం కాలేదు. ఏడాది నుండి ప్రతి రాత్రి తండ్రి డైరీలన్నీ అణువణువు వెతుకుతున్నాడు. ఎక్కడా ఏది అనుమానించదగ్గ విషయం దొరకలేదు. హవేలీ కోసం ఆమెకేం చెప్పాలి? భువనేశ్వరీదేవికి ప్రియంవదకి సంబంధమేంటి? హవేలీ కోటలోనే ఏదో రహస్యం దాగి ఉంది. తండ్రి చివరి దశలో కోరిన కోరికలో ఏదో మర్మం దాగి ఉంది. అది తెలుసుకోవడం కోసమైనా భువనేశ్వరీదేవి ఎవరో, ఎక్కడుందో తెలుసుకోవాలి. విజయేంద్రవర్మకి నిద్ర పట్టడం లేదు. డైరీలు, పుస్తకాలు, గ్రంథాలు అన్నీ తిరగేసి చూస్తున్నాడు. ఎందులోనన్నా ఏదైనా రాసి ఉందేమోనని ఆశతో గాలిస్తున్నాడు, శోధిస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలు. టంగు టంగున నెమ్మదిగా ఒక్కో గంట కొట్టుకుంటూ పోతోంది గోడ గడియారం. పుస్తకాలు కెలకడమాపి గోడ గడియారం కేసి చూశాడు విజయేంద్రవర్మ. అప్రయత్నంగానే టార్చ్ లైట్ పట్టుకుని లేచాడు. గది బయటకొచ్చాడు. ఎదురుగా ఉన్న వరాహగిరి కేసి చూశాడు. కొండ మీద దేవాలయం. దాని ముందున్న గాలిగోపురం విద్యుత్ దీపాలతో ధగధగా మెరుస్తోంది. వరాహగిరి రోడ్డులో వెలుగుతున్న విద్యుత్ దీపాలు కొండ మీద ప్రాకుతున్న కొండ చిలువలా మెలుకలు తిరిగి కనిపిస్తోంది. హవేలీ తోట. తోటలో ఉన్న హవేలీ కోటకేసి దృష్టి సారించాడు విజయేంద్రవర్మ. హవేలీ 3వ అంతస్తు మీద వెలుగుతున్న కాగడా పట్టుకుని జడలు విరబోసుకుని ఉన్న ఒక స్త్రీ ఆకారం. ధైర్యంగా టార్చ్ లైట్ అటుకేసి వేసి చూశాడు. చిక్కటి చీకటిలో లేలేత శీతాకాలపు మంచు వెన్నెల్లో తడిసి మెరుస్తున్న హవేలి. దాని 3వ అంతస్తులో ఎర్రగా వెలుగుతున్న దివిటి పట్టుకుని అటూ ఇటూ తిరుగుతోందో ఆకారం. చేతిలో టార్చ్ లైట్ వెలుగు ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? తన పిచ్చిగాని మనసులోనే అనుకున్నాడు విజయేంద్రవర్మ. విజయేంద్రవర్మకి అంత మంచులోనూ శరీరం చెమట పట్టేసింది. దేనికి జడవని ధీశాలి, భయమెరుగని విజయేంద్రవర్మ గుండెలు అదిమి పట్టుకుని గబుక్కున వెనక్కి తిరిగాడు. ప్రియంవద చెప్పింది వినేసరికి నాంచారయ్యకి బుర్ర పాడైపోయింది. ఆమె తాతగారైన రాజుగారిని కలిసి మాట్లాడితే సురేంద్రవర్మకి శత్రువులెవరో తెలిసిపోతుంది. అప్పుడు ఇండియాలో తమ పని పూర్తయిపోతుంది. FBI అధికారులకు ఈ సమాచారం చేరవేస్తే చాలు అనుకున్నాడు. కానీ ప్రియంవద చెప్పిన సురేంద్రవర్మ కథ వినేసరికి తల తిరిగిపోయింది. ఆ ఆగంతకుల్ని ఎలా కనుక్కోగలుగుతారు? సురేంద్రవర్మని టార్గెట్ చేసి ఇండియా నుండి అమెరికా వరకు వచ్చి చంపగలిగిన ఆ దుండగులెవరో కించిత్ కూడా ఆధారం దొరకనివ్వలేదు. క్షణం ఆలోచనలో ఉండిపోయాడు నాంచారయ్య. థ్యాంక్ యూ మేడం, మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి, నమ్రతగా అన్నాడు నాంచారయ్య.
ఇంతకీ మీకు సురేంద్రవర్మకి ఎలాంటి పరిచయమో చెప్పనే లేదు? కుతూహలంగా అడిగింది ప్రియంవద. బాల్యం నుండి అంటూనే ఇక సంభాషణ పొడిగించకూడదు అనుకుంటూ, రండి మేడం, మిమ్మల్ని బస్టాప్లో బస్ ఎక్కించి మేము వెళ్ళిపోతాం అన్నాడు నాంచారయ్య. థ్యాంక్ యూ సార్, నేను వెళ్ళగలను అంటూనే బీచ్లో నుండి వడివడిగా నడుచుకుంటూ రోడ్డు మీదకు వెళ్ళిపోయింది ప్రియంవద. ఆమె ఋషికొండ బస్టాప్ దగ్గరకు వెళ్లేసరికి సిటీ బస్ ఎక్కడం చూశాక నాంచారయ్య, వాల్టన్లిద్దరూ తిరిగి కాటేజీకి చేరుకున్నారు. ఆ రాత్రి రిసార్ట్స్లో ఇద్దరూ ఫుల్లుగా మందు కొడుతూ కూర్చున్నారు. ప్రియంవద చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుండి రికార్డ్ చేసిన పెన్ కెమెరా తీసి తన దగ్గరున్న ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాడు నాంచారయ్య. ప్రియంవద చెప్పిందంతా ల్యాప్టాప్లో రికార్డ్ చేశాడు. రికార్డు చేసింది సరిగ్గా వచ్చిందే లేదో విందామని ఆన్ చేశాడు. ప్రియంవద ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ చెప్పడం మొదలుపెట్టింది. ఏదో పని మీద భీమిలి వెళ్ళి వచ్చిన ప్రియంవద అనాథాశ్రమానికి చేరగానే అమ్మ ఎదురై ఆనందంగా ఆమె చేతిలో పోస్టల్ కవర్ పెట్టింది. ఏంటమ్మా ఇది? ఆతృతగా కవర్ కేసు చూస్తూ అడిగింది ప్రియంవద. మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ తెచ్చాడమ్మా, ఏదో శుభవార్తలాగే ఉంది ఆనందంగా అంది అమ్మ. అమ్మ ఇచ్చిన కవర్ ఆతృతగా చించి చూసింది ప్రియంవద. క్యాంపస్ ఇంటర్వ్యూలో మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ వారి నుండి సెలక్షన్ లెటర్. ఆశాంతం ఆనందంగా, ఆతృతగా, ఉత్సాహంగా చదువుకుంది ప్రియంవద. వెంటనే హైదరాబాద్ వచ్చి జాయిన్ అవ్వమంటున్నారమ్మా, అంత దూరం వెళ్ళాలంటావా? మాట మారుస్తూ అంది ప్రియంవద. దూరం ఏముందమ్మా, ఉద్యోగం అంటూ వస్తే అమెరికా అన్నా వెళ్ళాలి కదా, మానేస్తామా? ఆనందంగా అంది అమ్మ. అది కాదమ్మా, మిమ్మల్ని అందరినీ వదిలి ఎలా వెళ్ళగలనమ్మా? బాధగా అంది ప్రియంవద. గొప్పదానివే ప్రియంవద, ఇది అనాథాశ్రమం, ఇంకా ఇక్కడ నువ్వెన్నాళ్ళుంటావు? రేపైనా పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే కదా. నువ్వు వెళ్తే ఇంకో అనాథకి నేను అమ్మనవ్వాలి కదా. రెక్కలొచ్చాక ఇంకా గూటిలోనే పక్షులుంటాయా? తప్పదమ్మా అంది అమ్మ లాలనగా. అవును కదా, నేను వెళ్తే ఇంకో తమ్ముడో చెల్లాయో వస్తారు, పాపం వాళ్ళకి నీడనివ్వాలి కదా. అవునవును అంది ప్రియంవద ఏదో ఆలోచిస్తూ. అంతే కదమ్మా, నువ్వు ఉద్యోగస్తురాలువైతే ఇక్కడున్న నీ తమ్ముళ్ళకి చెల్లాయిలకి కూడా సంతోషమే కదా. పైపెచ్చు వారందరికీ నువ్వున్నావనే ధైర్యం ఉంటుంది. నీలా వాళ్ళు బాగా చదువుకుంటారు, అవునా? అంది అమ్మ. అవునమ్మా, నిజమే, నేను వారికి చేదోడు వాదోడుగా ఉండాలి కదా అంది. అందుకే నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు, అక్కడ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు అంది అమ్మ ప్రియంవద వీపు మీద ధైర్యంగా తడుతూ. నిజమేనమ్మా, కానీ అంటూ అమ్మ మొహంలోకి బేలగా చూస్తుండిపోయింది ప్రియంవద. ఏమైందిరా తల్లి? ప్రియంవద తల నిమురుతూ అంది అమ్మ. మనం ఈ ఉద్యోగంలో చేరే ముందు 1,00,000 రూపాయలు కాషన్ మనీ కట్టాలట, అది కడితేనే ఉద్యోగం చిరాగ్గా అంటూ ఏడుపు మొహం పెడుతూ అంది ప్రియంవద. 1,00,000 రూపాయలా? లంచమా? ఆందోళనగా అంది అమ్మ. లంచం కాదమ్మా, కాషన్ మనీ అంటే డిపాజిట్ లాంటిది. నేనెప్పుడన్నా సడన్గా చెప్పపెట్టకుండా మానేయకుండా 3 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాస్తూ ఈ కాషన్ డిపాజిట్ కట్టమంటున్నారు. 3 సంవత్సరాలు దాటాక ఉద్యోగం మానేస్తే మన 1,00,000 మనకి తిరిగి ఇచ్చేస్తారట, వడ్డీ కూడా కల్పిస్తారట అంతా విడమర్చి చెప్పింది ప్రియంవద. ఇంకే, మనకి నష్టం లేదు, డిపాజిటే కదా. అవును, మన దగ్గర 1,00,000 ఉండాలి కదా, ఎలా? ఆమె కూడా డీలా పడిపోతూ అంది. పోనీలేమ్మా, ఇది కాకపోతే ఇంకోటి, ఇలాంటి కంపెనీలు ఎన్నో, ఇంకో పని వెతుక్కుంటాం. చిన్నగా నవ్వుతూ అమ్మను కూడా నవ్వించడానికి ప్రయత్నిస్తూ అంది ప్రియంవద. చేతి వరకు వచ్చింది చేజార్చుకోకూడదమ్మా, చేరాల్సిన ఉద్యోగం చేజారకూడదు కదా. చూద్దాం, ఆలోచిద్దాం అంటూ వంటగదిలోకి వెళ్ళింది అమ్మ. అమ్మా, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా? గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ అంది ప్రియంవద. ఆడపిల్లలందరికీ ఒక గది, మగపిల్లలకి ఒక గది ఉందా ఇంట్లో. 2 గదులు, ఒక డైనింగ్, ఒక హాలు, ఒక వంటగది ఉంది. ఆ ఇంట్లో ఉన్న 10 మంది పిల్లలు రకరకాల వయసు వారున్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నారు. ప్రియంవద ఒక్కరితే MCA చదివిన అమ్మాయి. ఒకరు వెళ్తే ఒకరు ఆ ఇంట్లో సభ్యులుగా జాయిన్ అవుతూ ఉంటారు. ఇప్పుడే పిల్లలందరూ ఆకలంటే పకోడీలు చేశానమ్మా, పెడతానుండు, హార్లిక్స్ తాగుతావా అడిగిందమ్మ. అమ్మా ప్లీజ్, టీ ఇవ్వవా గోముగా అడిగింది ప్రియంవద. అమ్మో, చదువుకునే సమయంలోనే కదా టీ తాగాలి, టైం టేబుల్ మర్చిపోయావా? ప్రియంవదకి పకోడీ ప్లేట్ అందిస్తూ గోముగా అంది అమ్మ. అమ్మా ప్లీజ్, నా తల్లివి కదూ అంటూ మారం చేసింది ప్రియంవద. ప్రతి ఇంటికి నెలకి సరిపడా సరుకులు ఒక్కసారే ఇస్తారు. దుబారాగా ఖర్చు చేసి మధ్యలో సరుకులు అయిపోయాయంటే మరివ్వరు.
అది స్ట్రిక్ట్గా అమలు చేసే రూలు. ఒకవేళ అలా అయిపోతే అమ్మే ఎలాగో సర్దుకుని ఆ నెలంతా నెట్టుకు రావాలి. పిల్లల్ని దత్తత తీసుకున్న పేరెంట్స్కి ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ల ద్వారా ఎలాంటి సరుకులు కొనిపించినా అమ్మ ఉద్యోగం ఊడిపోతుంది. అందుకే అందరూ క్రమశిక్షణగా నడుచుకుంటారు. ఏ సమయంలో ఏం తినాలో అదే తినాలి. ఉదయాన్నే చదువుకునేటప్పుడు పెద్ద పిల్లలకి టీ, చిన్నవాళ్ళకి బూస్ట్ ఇస్తారు. ఉదయం టిఫిన్ కోసం ఇడ్లీ, ఉప్మా, దోశ ఇలా రోజుకో రకం పెడతారు. మధ్యాహ్నం భోజనం, ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పటికే అందరికీ క్యారేజీలు సర్ది ఇవ్వాలి. మళ్ళీ పిల్లలు సాయంత్రం రాగానే స్నాక్స్ క్రింద ఏదో ఒకటి పకోడీలో, బజ్జీలో చేసి పెట్టాలి. అప్పుడు అందరికీ కామన్గా పాలు. రాత్రి భోజనం, రాత్రి చదువుకున్న పిల్లలకి ఫ్లాస్క్లో టీ పోసి అందిస్తారు. ఈ దినచర్యని మార్చకూడదు, మర్చిపోకూడదు. ఆదివారం, సెలవు దినాల్లో పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు వస్తే వాళ్లతో అందరూ షికారుకు వెళ్ళిపోతారు. ఉన్నవాళ్ల కోసం వంట చేస్తుందమ్మ. ప్రియంవద బాధపడలేక వేడివేడిగా టీ చేసి తెచ్చిచ్చిందమ్మ. వంటగదిలో పనిలో ఉన్న ఉద్యోగానికి కట్టాల్సిన క్యాష్ అండ్ మనీ ₹1,00,000 కోసమే ఆలోచిస్తోందమ్మ. అమ్మ ఎంతైనా అమ్మే కదా. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. ప్రియంవద కంటే అమ్మే కన్న తల్లిలా తల్లడిల్లిపోతోంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అన్యమనస్కంగా అటూ ఇటూ తిరుగుతోంది. పిల్లలందరూ భోజనాలు చేసి పడుకున్నారు. పెద్దమ్మాయిలు గదుల్లోనూ, చిన్నపిల్లలందరూ హాల్లోనూ పడుకున్నారు. అందరూ పడుకున్నాక ప్రియంవదని దత్తత తీసుకున్న దంపతులకు ఫోన్ చేసిందమ్మ. అట్నుంచి ప్రియంవద దత్తత తండ్రి ఫోన్ ఎత్తాడు. ఇంత రాత్రివేళ ఫోన్ చేశారు? ఎనీ సీరియస్? ఆతృతగా అడిగాడాయన. లేదు సార్, అలాంటి విషయమే నెమ్మదిగా చెప్పిందమ్మ. చెప్పమ్మా, ప్రియమది ఎలా ఉంది? తమ ప్రియపుత్రిక ఎలా ఉందో అని అడిగాడాయన. తనకి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది సార్, నెమ్మదిగా చెప్పిందమ్మ. అదేంటమ్మా, ఇంత మంచి వార్త అంత నెమ్మదిగా, ఇంత లేటుగానే చెప్పేది? ఏయ్ పద్మ, లే, ఇది విన్నావా? అంటూ పక్కనే గాఢ నిద్రలో ఉన్న భార్యని లేపుతూ అన్నాడాయన. సార్, నా మాట వినండి. వాళ్ళు జాబ్లో జాయిన్ చేసుకోవడానికి ఏదో కాషన్ మనీ అట ₹1,00,000 డిపాజిట్గా కట్టమన్నారు. పాపం ప్రియంవద డీలా పడిపోయి పడుకుంది. అందుకే మీకు ఈ విషయం ఆనందంగా చెప్పలేకపోతున్నాను, బాధగా అంది అమ్మ. ఓస్, అంతేనా? కట్టేద్దాం. రేపు ఉదయాన్నే నేను క్యాష్ పట్టుకుని వస్తాను. అమ్మాయిని దిగులు పడొద్దనమ్మా. చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. ఇన్నాళ్ళు మీరు తనని కన్న కూతురిలా పెంచారు. ఇక తనకి ఎవరి సహాయం అక్కర్లేదు. తన కాళ్ల మీద తను నిలబడగలుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, ఆనందంగా అన్నాడు ప్రియంవద దత్తత తండ్రి. నాదేముంది సార్, ఆశ్రమం కట్టుబాట్లకు కట్టుబడి పిల్లల్ని సాకే ఆయాని. దానికి ప్రతిఫలంగా నాకు జీతం ఇస్తున్నారు కదా. మీలాంటి పుణ్యాత్ములు ఈ ఆశ్రమంలో పిల్లల్ని దత్తత తీసుకోబట్టి పిల్లల కోసం మీరు నెల నెల ఇచ్చే డబ్బుతోనే కదా ఇదంతా జరుగుతోంది అంది అమ్మ. అమ్మా, భగవంతుడు నాకు మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, కావలసినంత సంపదని ఇస్తున్నాడు. నా భార్యకి కూతురి మీద ఆశ చావలేదు. మీ పద్ధతులు నచ్చి పాపని దత్తత తీసుకున్నాము. ఆ అమ్మాయి బరువు బాధ్యతలన్నీ మీరేగా చూస్తున్నారు. కేవలం మేము నెల నెల ఇంత అని కొంత సొమ్ము కడుతున్నాం, అంతే కదా. అమ్మాయితో గడపాలనిపించినప్పుడల్లా ఆశ్రమానికి వస్తున్నాం. తనతో గడిపిన మధుర క్షణాలకి వెలకట్టగలమా అమ్మ? ఆయన మాటల్లో ఆత్మీయత గుర్తించిందామె. మీలాంటి వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి సార్. ఈ ప్రపంచంలో అనాథలెవరూ అనాథలుగా మిగలరు. మీలాంటి దాతల గుండెల్లో అదృష్టవంతులై నిలిచిపోతారు. సంతోషంతో నిండిన దుఃఖం తన్నుకొస్తుంటే మరిక మాట్లాడలేకపోయిందామె. ఉంటానమ్మా, ఉదయాన్నే వస్తాను అంటూ అవతల ఆయన ఫోన్ పెట్టేయడంతో సెల్ ఫోన్ ఆఫ్ చేసి పడుకుందామని వెనక్కు తిరిగింది. గది గుమ్మం దగ్గర ఎప్పటి నుండి నిలబడి ఉందో ప్రియంవద అమ్మ మాట్లాడుతున్న మాటలన్నీ వింది. నాన్నగారికి కదమ్మా ఫోన్ చేశావు? బాధగా అంది ప్రియంవద. అవునమ్మా, నీకు సమయంలో అండగా ఉండేది ఆయనే కదా అంది అమ్మ. ఇంకా ఆ పుణ్యాత్ముల్ని ఎన్నాళ్ళమ్మా ఇలా వేధించుకు తింటాను? అనాథని అక్కును చేర్చుకున్నారు, పోషిస్తున్నారు. ఇంకా వారిని ఇబ్బంది పెట్టడం బావుండదు కదమ్మా. దాదాపు ఏడుస్తూనే అంది ప్రియంవద. నువ్వు సంపాదిస్తావుగా, ముందుగా దేవుడిచ్చిన ఈ అమ్మా నాన్నల్ని ఆనందపరిచి నీ రుణం తీర్చుకో తల్లి అంది అమ్మ. వాళ్లే కాదమ్మా, ఆ దేవుడు నిన్ను కూడా మా అందరికీ అమ్మను చేశాడు కదా అంటూ ఆమెని ఆనందంగా కౌగిలించుకుంది ప్రియంవద. ఆ మర్నాడు అనుకున్నట్టే ప్రియంవద దత్తత తల్లిదండ్రులు ఇద్దరూ ఉదయాన్నే ఆశ్రమానికొచ్చారు. వస్తూనే ప్రియంవద కోసం చీరలు, డ్రెస్లు, స్వీట్లు, పండ్లు పట్టుకొచ్చారు.
నా చిట్టి తల్లి ఉద్యోగస్తురాలైపోతోంది అంటూ దత్తత తల్లి వస్తూనే ప్రియంవదని గట్టిగా ఆలింగనం చేసుకుని మురిసిపోయింది. అమ్మా అంటూ దత్తత తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకుంది ప్రియంవద. మీ తమ్ముళ్ళందరికీ నువ్వే తోడు తల్లి. వాళ్ళింకా చదువు వ్యాపారం ఎందులోనూ స్థిరపడలేకపోతున్నారు. బడుద్ధాయిలు. ప్రేమతో కొడుకుల్ని తిట్టుకుంటూ ప్రియంవదని పొగిడేశాడు దత్తత తండ్రి. ఊరుకోండి నాన్నగారు, తమ్ముళ్ళిద్దరూ మీలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అవుతారు కదా అంది సంతోషంగా ప్రియంవద. చూశారా నా చిన్నారి తల్లి తమ్ముళ్ల మీద ఎంత ప్రేమో మురిసిపోతూ అంది దత్తత తల్లి. వాళ్ళిద్దరికీ పిల్లల కోసం చేసిన టిఫిన్ 2 ప్లేట్లలో తెచ్చి వారికిచ్చింది అమ్మ. వాళ్ళు కూడా కాదనకుండా తినేసి ప్రియంవదతోనూ మిగతా పిల్లలతోనూ సరదాగా గడిపి వెళ్ళిపోతూ తమతో తెచ్చిన 1,00,000 రూపాయలతో పాటు ప్రియంవద ప్రయాణం ఖర్చులు సాదర ఖర్చుల కోసం మరో 20,000 రూపాయలు అమ్మ చేతికిచ్చి ప్రియంవదకి ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు. దత్తత తల్లిదండ్రులిద్దరూ డబ్బు అమ్మ చేతికిస్తూ ప్రియంవదకి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు దుఃఖం ఆపుకోలేకపోయింది ప్రియంవద. అమ్మా నాన్న అంటూ దత్తత తల్లిని తండ్రిని గాఢంగా హత్తుకుని ఏడ్చేసింది. వాళ్లు కూడా ప్రియంవదని తనివి తీరా చూస్తూ దుఃఖం ఆపుకోలేకపోయారు. ప్రియంవద తమకి నెమ్మదిగా దూరం అయిపోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాళ్ళ క్షణం గ్రహించలేకపోయారు. ప్రియంవదని దత్తత తీసుకునేటప్పుడు కేవలం ప్రేమాభిమానాలు తప్ప పిల్లలు ఏమీ కోరుకోకూడదని ఆశ్రమం నిబంధనల్లో పొందుపరిచారు. అందుకే వారికి ప్రియంవద ఉద్యోగస్తురాలైందనేసరికి ఓ పక్క ఆనందం, మరో పక్క తమకి దూరమైపోతోందనే బాధ వేధిస్తున్నాయి. ప్రియంవదకి కూడా చూచాయగా తెలుసు, తాము యుక్త వయస్సు వచ్చే వరకే వారి పోషణలో ఉంటామని, ఆ తర్వాత రెక్కలొచ్చిన పక్షుల్లా ఎవరి పోషణ వారు చూసుకోవడమేనని తన ముందు ఆశ్రమం నుండి వెళ్ళిపోయిన అక్కలను అన్నలను చూసి అర్థం చేసుకుంది. ఎవరో పుణ్యాత్ములు మాత్రమే చివరి వరకు దత్తత తీసుకున్న పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఉంటారు. తన దత్తత తల్లిదండ్రులిద్దరూ దేవతలు. తనంటే వాళ్ళకి పిచ్చి ప్రేమ. తనకి 3 ఏళ్ల వయసులోనే తనని దత్తత తీసుకున్నారు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది కదా. వాళ్ళు కారెక్కి వెళ్ళిపోయేంత వరకు చూస్తూ రోడ్డు మీద అచేతనంగా నిలబడిపోయింది ప్రియంవద. ఉదయాన్నే తన దత్తత తండ్రి ఇచ్చిన డబ్బు పట్టుకెళ్లి ఆశ్రమానికి దగ్గరలోనే ఉన్న బ్యాంకులో మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ పేర డీడీ తీసుకుంది. తన కోసం ఖర్చులకిచ్చిన 20,000లో 18,000 తన బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది ప్రియంవద. 10వ తరగతి నుండి ప్రియంవదకి బెస్ట్ స్టూడెంట్గా వచ్చిన స్కాలర్షిప్ చెక్కుల కోసం స్కూల్ వాళ్లే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లోనే తన దగ్గర డబ్బు ఉంచుకోవడం భద్రత కాదని వేసేసింది. ఇంటర్లోనూ డిగ్రీలోనూ వచ్చిన స్కాలర్షిప్ డబ్బంతా అకౌంట్లోనే భద్రంగా దాచుకుంది ప్రియంవద. ఆశ్రమంలో అమ్మ చేతికి డబ్బు ఇవ్వబోతే అకౌంట్లోనే ఉంచితే మంచిదని చెప్పింది. ఆశ్రమం మేనేజర్తో పాటు ఆశ్రమంలో ఉన్న పెద్ద పిల్లలు అమ్మలు అందరూ ప్రియంవదని రైలు ఎక్కించడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ వరకు వచ్చారు. ప్రియంవద దత్తత తల్లిదండ్రులు తమతో 2 మగపిల్లల్ని వెంటబెట్టుకొచ్చారు. వాళ్ళిద్దరూ ప్రియంవదతో మాట్లాడినా పైపైనే బాగున్నావా అక్క అన్నారే గాని ప్రియంవద తమని వదిలి వెళ్ళిపోతోందని కించిత్ కూడా బాధపడలేదు. సరికదా, ఇంకా ట్రైన్ ఎప్పుడు కదులుతుంది, మనం ఇంటికి వెళ్ళమా అంటూ ఇద్దరూ తల్లిదండ్రుల్ని వేధించుకు తినేసరికి పాపం ఆ దంపతులు వెళ్ళిపోక తప్పలేదు. ప్రియంవద కోసం రైల్లో తింటుందని పళ్ళు బిస్కెట్లు స్వీట్స్తో పాటు బిర్యానీ ప్యాకెట్ పట్టుకొచ్చి ఇచ్చి వెళ్లారు. వెళ్తూ ప్రియంవదకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే ఫోన్ చెయ్యమని చెప్పి వెళ్లారు. తమ్ముళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని ప్రియంవద ముద్దు పెట్టుకుంది. ప్రియంవదకి కళ్లలో నీళ్లు గిర్రిన తిరిగాయి. భోరున ఏడవాలనిపించినా దుఃఖాన్ని గొంతులో అదిమి పెట్టుకుంది. తనని వదల్లేక వదిలి వెళ్తున్న ఆ దంపతుల్ని చూసి ప్రేమమూర్తులు అనుకుంది మనసులోనే. ట్రైన్ కదులుతుంటే ప్రియంవద చెయ్యి పట్టుకుని వలవలా ఏడ్చేసింది అమ్మ. ట్రైన్ కనుచూపు మేర వెళ్లే వరకు ప్రియంవద కేసి చూస్తూ ఉండిపోయారందరూ. ప్రియంవద కూడా గేటు దగ్గరే నిలబడి టాటా చెప్తూనే ఉంది. ప్రియంవదతో పాటు వాళ్ల కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన విద్యార్థులంతా ఒకే బోగీలో కూర్చున్నారు. ఆ విద్యార్థుల ఆశల్లాగే గోదావరి ఎక్స్ప్రెస్ కూడా కూ అని కూత పెడుతూ గాలిని చీల్చుకుంటూ ముందుకు సాగిపోతోంది. హైదరాబాద్లో దిగుతూనే అందరూ మాదాపూర్ చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుండే ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని వారికిచ్చిన లేఖలో పేర్కొనడంతో అందరూ 9 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడికి చేరాక ఒక్కో గ్రూప్కి ఒక్కో టైం ఇచ్చారని తెలిసింది. శ్రీకాకుళం నుండి మొదలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుండి విద్యార్థులు లెక్కకు మించి వచ్చారు. ప్రతి ఒక్కరిని
1,00,000 ధరావత్తు కట్టాల్సి ఉంటుందని కంపెనీ పేరు మీద డీడీ పట్టుకురావాలని ముందే తెలియచేయడం వలన అందరూ అందుకు సిద్ధమై వచ్చిన వాళ్లే. ఒక విద్యార్థి ఇల్లు తాకట్టు పెట్టి, మరొకరు ఇంట్లో బంగారం అమ్మేసి, వేరొకరు అప్పులు చేసి ఉద్యోగం కోసం ₹1,00,000 కాషన్ మనీ కట్టడానికి పట్టుకొచ్చిన వాళ్లే. శ్రీకాకుళం నుండి వచ్చిన బీటెక్ విద్యార్థి అయితే తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్న 5 ఎకరాల పొలం అమ్మేసి 1,00,000 డీడీ తీశానని చెప్తుంటే ప్రియంవద హృదయం తల్లడిల్లిపోయింది. రైల్లో అందరూ అదే మాట, అదే పాట. ఆర్థిక స్తోమత చాలకపోయినా అందరూ ఎన్నో బాధలు పడి, తంటాలు పడి కాషన్ మనీ డిపాజిట్ కోసం ₹1,00,000 ఏర్పాటు చేసుకున్నారు. కాషన్ మనీ కోసం పొలం అమ్మేస్తానన్న తండ్రిని ఓ కొడుకు వద్దని వారించాడట. ఎందుకయ్యా పొలం అమ్మేయడం? ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం వెతుక్కుందాంలే అయ్యా అని కొడుకంటే, ఓరే అయ్యా, నేను పొలం పని చేయలేకపోతున్నాన్రా. 5 ఎకరాల నారు పోసి నీరు పెట్టి ఎరువు జల్లి ఏడాది పొడవునా రెక్కలు ముక్కలు చేసుకుని సేద్యం చేస్తే ఏం మిగులుద్దిరా? ఎకరాకి 10,000 అంతే. సాలుకి 5 ఎకరాలకి 50,000. అందులో ఖర్చులు కష్టం లెక్కెత్తే చేతిలో సిల్లిగవ్వ మిగలదు. అందుకే అమ్మేస్తున్నాన్రా, అమ్మేస్తున్నా. అది నీ నౌకరీకి ఉపకరిస్తే అదే 10,000. నీకా నెలకి కాదు కూడదన్నా 50,000 వస్తాయట కదరా. ఆలు ఈలు అంటుంటే ఇన్నా, నిజమేనట్రా? ఆశగా అన్న తండ్రి మాటలు తండ్రి భాషలోనే చెబుతూ నవ్వించాడు ఆ విద్యార్థి. నవ్వించి ఏడిపించాడు అందర్నీ. ఆ విద్యార్థి మాటలకు ప్రియంవద మాత్రం మనసులోనే కుమిలిపోయింది. పాపం, తన జీవితాన్ని పణంగా పెట్టి కొడుక్కి కొత్త జీవితం ప్రసాదించాలని కలలు కంటున్న ఆ తండ్రి రూపం మనసులోనే ఊహించుకుంది. వీళ్ళందరిలోకి తనెంతో అదృష్టవంతురాలు. కళ్లల్లో పెట్టుకు పెంచిన అమ్మ, గుండెల్లో దాచుకున్న దత్తత తల్లిదండ్రులు, అడగ్గానే 1,00,000 పట్టుకొచ్చి ఖర్చుల కోసం మరో 20,000 చేతిలో పెట్టిన ఈ అమ్మా నాన్నల రుణం జన్మ జన్మలకి తను తీర్చుకోగలదా అనుకుంటూ మదన పడింది ప్రియంవద. హలో మేడం, రండి రండి, అప్పుడే ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఇంటర్వ్యూలంటే ఇంటర్వ్యూలు కాదట, మనకొచ్చిన లెటర్తో పాటు మనం తెచ్చిన డీడీ ఇచ్చేయడమేనట. అప్పుడే చాలామంది పని పూర్తి చేసుకొచ్చేస్తున్నారు. ప్రియంవదతో ట్రైన్లో కలిసి వచ్చిన విద్యార్థి ఒకడొచ్చి చెప్పాడు. మాదాపూర్లో ఓ మూలకు విసిరేసినట్టున్న కొత్త భవనంలో ఉంది మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులంతా గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. ప్రియంవద కాలేజీ మిత్రులందరితో వెళ్ళింది. ఇంటర్వ్యూ రూమ్లో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి విద్యార్థుల దగ్గర కాల్ లెటర్ తీసుకుని వేరే చిన్న కాగితం మీద వారి పేరు, సీరియల్ నెంబర్ రాసుకుని వారు తెచ్చిన డీడీని వేరే కౌంటర్లో కూర్చున్న ఒక వ్యక్తికి ఇచ్చి వెళ్ళిపోమ్మంటున్నారు. 10 రోజుల్లో జాయిన్ కావాల్సి ఉంటుందని, ఎక్కడ జాయిన్ కావాలో అపాయింట్మెంట్ ఆర్డర్ మెయిల్ చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని ముఖ్య నగరాల్లో వాళ్ల మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీల బ్రాంచులున్నాయని, ఎవరికి ఏ బ్రాంచ్ దగ్గరగా ఉంటే ఆ ప్రాంతంలోనే అపాయింట్ చేస్తామని ఇంటర్వ్యూ బోర్డులోని వ్యక్తులు చెబుతున్నారు. ఇంటర్వ్యూ రూమ్లో వ్యక్తిని చూస్తూనే ప్రియంవద ఆశ్చర్యపోయింది. ప్రియంవద స్నేహితురాళ్లు కూడా అతన్ని చూస్తూనే ప్రియంవదని చిన్నగా గిల్లి మరీ కళ్లతోనే ఆయన్ని చూడమని సైగ చేస్తున్నారు. అతను వాళ్ల కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించిన సురేంద్రవర్మ. అతను కూడా ఓరకంట ప్రియంవదని గమనించగానే నేరుగా తల ఎత్తి ప్రియంవద కళ్లలోకి చూస్తూ హాయ్ చెప్పాడు. మిగతా విద్యార్థులంతా ఆశ్చర్యంతో ప్రియంవదని అతన్ని చూస్తూ ఉండిపోయారు. ప్రియంవద వాళ్లు పని పూర్తి కాగానే బయటకొచ్చి కూర్చున్నారు. సురేంద్రవర్మని కలిస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. ఈ కంపెనీకి ఎక్కడెక్కడ బ్రాంచులున్నాయో తెలుసుకుంటే మంచిదన్న ఉత్సాహంతో అందరూ అక్కడే లంచ్ అవర్ వరకు గడిపేశారు. హవేలీ నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.